ఒక సినిమా తీయాలి అంటే దానికేంటి కావాలి? పెద్ద బడ్జెట్, స్టార్ యాక్టర్స్ అవేమీ లేకుండా కేవలం ఒక కళ, కొన్ని కంప్యూటర్లతో ఒక సినిమా తీయగలమా? ఈరోజు మనం జీరో బడ్జెట్ సినిమా అనే ఒక అసాధ్యమైన కలను ఒక సినిమా తీయాలి అంటే దానికేంటి కావాలి? పెద్ద బడ్జెట్, స్టార్ యాక్టర్స్ అవేమీ లేకుండా కేవలం ఒక కళ, కొన్ని కంప్యూటర్లతో ఒక సినిమా తీయగలమా? ఈరోజు మనం జీరో బడ్జెట్ సినిమా అనే ఒక అసాధ్యమైన కలను నిజం చేసుకున్న వాళ్ల కథను చూడబోతున్నాం. ఈ కథ మొత్తానికి ఆత్మ ఈ ఒక్క మాటలోనే ఉంది. ఇది వాళ్ల ప్రయాణం చివరిలో తెలిసిన సత్యం. కాని మనం మన కథను ఇక్కడ నుంచే మొదలుపెడదాం. ఎందుకంటే వాళ్లను చివరి వరకు నడిపించింది ఈ నమ్మకమే. మన కథ మన హైదరాబాద్లో ఒక టీ కొట్టు దగ్గర మొదలవుతుంది. ఆ కలకి ప్రాణం పోసింది ఈ 5 ఫ్రెండ్స్. అర్జున్ వాళ్ల విజనరీ డైరెక్టర్, ఇక వంశీ వాడు లేకపోతే అక్కడ నవ్వే ఉండదు. స్నేహ కథకు ఆత్మనిచ్చే రైటర్, రఫీ మన టెక్ గీక్, ఇంకా కిరణ్ అందర్నీ గ్రౌండ్లో ఉంచే ప్రాక్టికల్ గాయ్. ఒకరికొకరు బలం, బలహీనత అన్నీ వీలే అన్నమాట. వాళ్లకి సినిమా అంటే కేవలం ఒక కల కాదు, అదే వాళ్ల లైఫ్. ప్రతి వీకెండ్ ఛాయ్ తాగుతూ స్క్రిప్టులు, కెమెరా యాంగిల్స్, సినిమాల గురించి తప్ప ఇంకో మాటే ఉండదు. ఆ ప్యాషనే వాళ్ళని ముందుకు నడిపించింది. కానీ ప్రతి కథలోనూ ఒక విలన్ ఉంటాడు కదా. వీళ్ల కథలో కూడా ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. ఇదే వాళ్ళు ఫేస్ చేసిన అతి పెద్ద ప్రాబ్లం. ఒకవైపు ఎమోషనల్గా ఒక మంచి కథ చెప్పాలనే తపన, మరోవైపు ప్రొడ్యూసర్లు నో అంటున్నారు, డబ్బు లేదు, కనెక్షన్స్ లేవు అనే కఠినమైన రియాలిటీ. ఈ రెండింటి మధ్య వాళ్ల కలలు నలిగిపోతున్నాయి. అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక తమ వల్ల కాదేమో, సినిమా అనేది డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్లకే అని దాదాపు ఫిక్స్ అయిపోయారు. వాళ్ల ఆశ మెల్లమెల్లగా చచ్చిపోతోంది. అయితే వాళ్ళు పూర్తిగా హోప్ వదిలేసుకున్న టైంలో టెక్నాలజీ రూపంలో ఒక చిన్న వెలుగు కనిపించింది. మన టెక్ గురు రఫీ వాళ్లకొక కొత్త దారి చూపించాడు. అదే ఏఐ ఫిల్మ్ మేకింగ్. సింపుల్గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సినిమాలు తీయడం. స్క్రిప్ట్ నుండి ఫైనల్ ఎడిటింగ్ వరకు అంతా ఏఐతో. వాళ్లు కనిపెట్టింది ఇదే. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ప్రతి స్టేజ్లోనూ హెల్ప్ చేసే ఏఐ టూల్స్. ఇది అచ్చం ఒక వర్చువల్ స్టూడియో లాంటిది. వాళ్ల బడ్జెట్ సమస్యకు ఒకే ఒక్క సొల్యూషన్లా కనిపించింది. టూల్స్ అయితే దొరికాయి, కానీ ఇప్పుడు అసలు ప్రశ్న మొదలైంది. నిజంగా కేవలం ప్యాషన్ ఇంకా ఈ ఏఐ టెక్నాలజీతో జీరో బడ్జెట్లో ఒక పూర్తి సినిమా తీయగలరా? ఆ టీం అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని ఫిక్స్ అయింది. మరి వాళ్లు తమ సినిమాను ఎలా క్రియేట్ చేశారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. నార్మల్ ఫిల్మ్ మేకింగ్లా కాదు ఇది. వాళ్లకంటూ ఒక కొత్త ప్రాసెస్ క్రియేట్ చేసుకున్నారు. అంతా అర్జున్ విజన్తో స్టార్ట్ అయ్యి అలా ఒక్కొక్క స్టెప్తో సినిమా రూపుదిద్దుకుంది. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలైంది. వాళ్ల మైండ్లో ఉన్న విజువల్స్ని ఏఐకి అర్థమయ్యేలా ప్రాంప్ట్స్ లాగా రాయడం నేర్చుకున్నారు. అంటే డైరెక్టర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఏఐకి కమాండ్స్గా మారాయన్నమాట. ఇక ఇవి వాళ్ళ ఏఐ టీం మెంబర్స్. స్క్రిప్ట్ రాయడానికి చాట్‌జీపీటీ, క్యారెక్టర్స్ డిజైన్ చేయడానికి మిడ్జర్నీ, సీన్స్ జనరేట్ చేయడానికి రన్వే, ఇలా ప్రతి పనికి ఒక ఏఐ అసిస్టెంట్ దొరికాడు. కానీ అనుకున్నంత ఈజీ కాదు. జస్ట్ ఒక బటన్ నొక్కితే సినిమా రెడీ అయిపోలేదు. ప్రతి ఫ్రేమ్ కోసం వాళ్ళ టెక్నాలజీతో ఒక యుద్ధమే చేయాల్సొచ్చింది. అది ఒక క్రియేటివ్ ఫైట్. కొన్నిసార్లు రాంగ్ ప్రాంప్ట్స్ ఇస్తే ఏవో విచిత్రమైన రిజల్ట్స్ వచ్చేవి. సిస్టమ్ క్రాష్లు, టెక్నికల్ గ్లిచెస్. అంతేనా, కథ విషయంలో వాళ్ల మధ్య వాళ్లకే గొడవలు. ఈ సీన్ వద్దు, ఈ స్టైల్ బాగాలేదు అని. కొన్నిసార్లు వాళ్లకే డౌట్ వచ్చేసింది, అసలు మనం ఇది చెయ్యగలమా అని. ఇన్ని గొడవలు, ఇన్ని ఫెయిల్యూర్స్ మధ్య ఫైనల్గా సినిమాను కంప్లీట్ చేశారు. ఆ తర్వాత దాన్ని రిలీజ్ చేశారు. రిజల్ట్ వాళ్లు కూడా ఊహించలేదు. కేవలం 48 గంటల్లో 1 మిలియన్ ప్లస్ వ్యూస్. అన్బిలీవబుల్. సినిమా వైరల్ అయిపోయింది. నంబర్స్ మాత్రమే కాదు, జనాలు కథకు, అందులోని ఎమోషన్కు కనెక్ట్ అయ్యారు. ఒకప్పుడు అసాధ్యమనుకున్న కళ ఇప్పుడు లక్షలాది మంది చూస్తున్న నిజం. ఈ మొత్తం జర్నీ సారాంశాన్ని అర్జున్ వాయిస్లో ఇలా చెప్పాడు.
బడ్జెట్ లేనప్పుడు ఆగిపోవద్దు. అప్పుడే అసలు ఆట మొదలవుతుంది. ఎంత నిజం కదా? ఇంత ఎమోషనల్ సక్సెస్ మధ్యలో కూడా మన వంశీ తన మార్క్ కామెడీని వదల్లేదు. నెక్స్ట్ ఫిల్మ్కి బడ్జెట్ ఉంటే బావుంటుందిరా అన్నాడు. ఇదే కదా రియల్ ఫ్రెండ్షిప్ అంటే. ఫైనల్గా ఈ కథ మనందరికీ ఇచ్చే ఇన్స్పిరేషన్ ఇదే. పెద్దగా కలలు కనండి, చిన్నగా మొదలుపెట్టండి, భయం లేకుండా క్రియేట్ చెయ్యండి. టెక్నాలజీ మన చేతిలో ఉన్న ఈ రోజుల్లో బడ్జెట్ అనేది నిజంగా ఒక అడ్డంకే కాదు. మరి మీ ఊహకు మాత్రమే లిమిట్ అయితే మీరు చెప్పాలనుకునే కథేంటి? ఒక్కసారి ఆలోచించండి.